నేను సన్నగా చిక్కి శల్యమైపోయా ప్రాస్టేట్ క్యాన్సర్తో. నా ఇంటి నిండా జనం ఉన్నారు, నా పిల్లలు. అబ్బులు గారు ఉన్నారు. ఆ ముందు గదిలో సోఫాలు కూర్చొని నేను వస్తుంటే పోతుంటే భయంగా చూస్తున్నాడు నన్ను. ఈయన ఎప్పుడు బాల్చి దన్నేస్తాడోనని. నా పరిస్థితి అలాగుంది. డాక్టర్ను కనుక్కుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా అయ్యగారి పరిస్థితి అని అడిగారు అబ్బులు గారు. ఆయన చెప్పాడు, మీ అయ్యగారి పని అయిపోయింది, ఒక వారం రోజులు ఆయన ఉంటే ఎక్కువ, ఒకవేళ ఎక్స్ట్రాడినరీగా ఆయనకు చాలా బలం ఉంటే 10 days 10 రోజులు, వారము లేక 10 రోజులు, అంతకంటే మించి ఆయన ఉండేది సాధ్యమే కాదు, అసంభవం. మీరందరూ మీ అయ్యగారు తర్వాత నాయకుడెవరో, వ్యవహారం ఎలా చేస్తారో మీ కమిటీ మొత్తం ఆలోచించుకోండి. ఆయనకు ఆస్తిపాస్తులు ఉంటే, కుటుంబ బాధ్యతలు ఉంటే అన్నీ ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి. ఓన్లీ 10 days టైం, అంతకంటే ఉండడని మంచి పేరెన్నికగన్నటువంటి ఫేమస్ డాక్టర్, ఎక్స్పర్ట్ చెప్పాడు. అబ్బులు గారు పరుగున ఇంటికి వచ్చి, ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు, చెప్పాడు, అయ్యగారికి దక్కరట, ఒక వారమేనంట టైం. ఆ మాట అన్నారో లేదో గొల్లు అన్నారు పిల్లలందరూ ఇంట్లో. దేవా, మాకు నాన్న కావాలి, నాన్న లేకపోతే ఎలాగ బ్రతకాలి, నువ్వు ఎందుకోసం బ్రతకాలి, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, ఎందుకు ఇలా చేస్తున్నావు, భూమికి బరువైన వాళ్ళు ఎందరో ఉన్నారు, మా నాన్నని ఎందుకు తీసుకుంటావు నాయన, బ్రతికించు తండ్రి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు, అవసరమైతే నా ప్రాణం తీసుకో తండ్రి, మా నాన్నని బ్రతికించు అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేశాను. నేను ఏడవల, నన్ను తీసుకుంటావా ప్రభువా, నాకేం పెద్ద ఫరక్ పడదు. నేను పరదైస్ చూసి వచ్చాను, పరలోకం చూసి వచ్చాను, సెవరల్ టైమ్స్ చూసి వచ్చాను. కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడదు. అక్కడ మా అమ్మ ఉన్నది, మా నాన్నగారు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు, మా చనిపోయిన మా చిన్నక్కయ్య ఉంది, మా అమ్మక్క గ్రేస్ మార్గరెట్, ఇంకా నాకు అత్యంత ప్రియులైన మా మామయ్యలు, మా అత్తయ్యలు చాలామంది ఉన్నారు. వెళ్ళిపోతే నాకేం పెద్ద బాధ లేదు. కానీ దేవుడిని అడిగా, నన్ను తీసుకుంటావా తండ్రి? ఎలా తీసుకుంటావు? తీసుకుంటే మరి ఒక మతోన్మాదికి జవాబు ఇవ్వడానికి, ఒక దుర్బోధలు చేసే అబద్ధ బోధకులకు, అసత్య సిద్ధాంతాల బోధకులకు జవాబు చెప్పడానికి ఇంకొక రంజితోఫిర్ ఎవడైనా ఉన్నాడని నాకు చూపించి నన్ను తీసుకో, అరక్షణం లేట్ చేయని వచ్చేస్తాను. యేసయ్య స్పష్టంగా మాట్లాడాడు, మరి నేను ఇంకొకరిని చేయలేదు కదా అని. మరి ఇంకొకరిని ఏమో చేయలేదు, నన్ను తీసుకుంటావా? పని ఎట్లాగా? పని కోసం బ్రతికించు. ఏదో సుఖం అనుభవించాలని కాదు, పని ఉంది, పని మిగిలిపోయింది కనుక నీ నిర్ణయాన్ని నువ్వు ఆలోచించుకో తండ్రి. వెళ్ళిపోతానా నేను? తీసుకుంటావా నన్ను? పని ఎప్పుడు చేస్తాడు? విశ్రాంతి వద్దా నీకు అన్నాడు ఆయన. వద్దు, పని కావాలి నాకు, విశ్రాంతి వద్దు. ఇంకా 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అల్లు పెరగకుండా నేను పని చేస్తాను. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే ఇదే మాట హిజ్కియాకు ఇచ్చినట్లు నీ ఆయుష్కాలం పెంచుతున్నాను, నేను అప్పగించిన పని పూర్తి చేయడానికి నీవు త్వరపడు, ఇక ఆలస్యం చేయొద్దు, నిద్రపోవద్దు, విశ్రాంతి అని అనొద్దు నువ్వు. ఇక
అలు పెరగకుండా పరిగెత్తు. నేను ఇచ్చిన పని, అప్పగించిన పని కంప్లీట్ చేయడానికి త్వరపడమని చెప్పాడు. చిత్తము తండ్రి అన్నాను. దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో వెంటనే మా అక్కయ్యలకు ఫోన్ చేశాను. గుర్తుందక్క, అక్క నేను చచ్చిపోవట్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు. మా డాక్టర్ గారికి చెప్పా. ఎవరైతే ఈయన పని అయిపోయిందని చెప్పారో ఫోన్ చేశాను. డాక్టర్ గారు నేను చచ్చిపోవట్లేదు, నేను బ్రతుకుతున్నా అంటే ఆయన డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఇట్స్ ఓకే అంటే చావు తెలివి వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. చావు తెలివి కాదండి బాబు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను బ్రతుకుతున్నా, ఇంకా అనేక సంవత్సరాలు నేను బ్రతుకుతా. పోవలసిన టైం వస్తే ఎవరన్నా పోవలసిందే. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఉండబోచున్న ఆ నిత్య నివాసం కొరకు మనమందరం ఎదురు చూస్తున్నాం. ఒక టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళాల్సిందే, సిద్ధపడాలి. కానీ నేను ఉంటాను తండ్రి అనడానికి నీకు ఒక కారణం ఉండాలి. హిజ్కియాకు కారణం లేదు. నన్ను అప్పుడే తీసేస్తావా అని ఏడ్చాడు తప్ప ఎందుకోసం ఉండాలో చెప్పలేదు. ఎందుకోసం ఉందామనుకుంటున్నావు? నేను చెప్పాను ఎందుకోసం ఉండాలో. ఇంకా పుస్తకాలు తర్జుమా చేయాలి, ప్రపంచమంతటా ఈ బుక్స్ నింపాలి. నీవిచ్చిన పని కదా ప్రభువా, నీవు చెప్పిన దర్శనం 8 పుస్తకాలు తెలుగులో రాయాలి, ఇంగ్లీష్లో తర్జుమా చేయాలి, 210 దేశాల్లో నింపాలి, పరిచయం చేయాలి అని చెప్పావు కదా. 8 పుస్తకాలు తెలుగులో అయినాయి, 3 పుస్తకాలు ఇంగ్లీష్లో, ఇంకా 5 ఉన్నాయి కదా. ఈ పని ఉంది కదా. మరి ఊరికనే ఏడవలే, అప్పుడే చంపేస్తావా అని. నీ పని ఎవరు చేస్తారయ్యా అని అడిగాను. మంచి మాట అన్నావు, నా పని చేయడానికి త్వరపడు, హిజ్కియాకి ఇచ్చినట్టుగా నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను అన్నాడు. గనక మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు యాకోబుల దేవుడు, ఏలియా దేవుడు, హిజ్కియా దేవుడు. అంటే ఆయుష్ పెంచే దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరెవరైనా దేవుణ్ణి అడగొచ్చు, దేవా నాకు దీర్ఘాయుష్నివ్వు. కానీ అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సాలిడ్ రీజన్ ఉండాలి, వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఒట్టిగానే నా కొడుకు పెళ్ళి కావాలి తండ్రి అప్పటిదాకా బ్రతికించాను, ఇక నీ కొడుకు పెళ్ళి అయిన తర్వాత మనవుడు వస్తాడు, అప్పుడు వాని పెళ్ళి అంటావు. ఆ మనవుని పెళ్ళైన తర్వాత ఇంకోటి పుడితే మళ్ళీ వాని పెళ్ళి అంటావు. ఇక ఇదే పని, తరతరాలు పెళ్ళిళ్ళు చేసుకుంటా. అందుకోసం దేవుడు వినడు. నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికించు, మరణాన్ని బంధించు అని అడిగితే శిలువ మీద మరణించి మరణాన్నే చంపివేసిన యేసు నీకు మరణము లేకుండా తప్పించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ ఈస్టర్ సండే. దిస్ ఇస్ ద డే జీసస్ డిస్ట్రాయిడ్ ద పవర్ ఆఫ్ డెత్. మరణము యొక్క ముళ్ళును విరిచిన దినం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అడగొచ్చు ఎవరైనా, లాంగ్ లైఫ్ అడగండి, కానీ ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఏం రీజన్ అంటే నీ ప్రణాళిక నెరవేర్పు కొరకు నన్ను బ్రతికించు. దట్ ప్రేయర్ విల్ ఆల్వేస్ బి ఆనర్డ్. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఆయుష్కాలం ఇవ్వడానికి ఆయనకేం కష్టం కాదు. ఒక తల్లిగారు ఉండేది విజయవాడలో, ప్రార్థన చేసేది ఎప్పుడు. నాకు పెద్దవాళ్ళు వృద్ధులంటే చాలా ఇష్టం. ముసలోళ్ళు ఎవరైనా కనపడితే వెంటనే పోయి తలకాయ అప్పగించి అమ్మ నన్ను ఆశీర్వదించని దీవెన తీసుకుంటాను నేను. ఇప్పుడైనా ఆ అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసేది, యేసయ్యా నా ఆయుష్ కూడా ఈ కుమారుడికి ఇచ్చి ఇతన్ని దీర్ఘాయుష్మంతుని చేయమని అడిగేది. నన్ను దీవించేది, బాబు నా ఆయుష్ పోసుకొని బ్రతుకున్నాయన అని. నాకు బాగా అనిపించలే, నాకు నచ్చలే. ఒకసారి నేను చెప్పేసి, అమ్మా నీ ఆయుష్ పోసుకొని నేను బ్రతకనక్కర్లేదు,
నీవు నేను నిత్యము బ్రతకాలని యేసయ్య తన ఆయుష్ మనకిచ్చాడు. నువ్వు బ్రతుకమ్మని నేను కూడా బ్రతుకుతా. ఇప్పుడు నీ ఆయుష్ పోసుకొని నేను బ్రతికితే నువ్వు గుట్టుకోమంటావు. మరి నాకు అమ్మలేదు, మరి ఎట్లాగా? నాకు నువ్వు అవసరం అమ్మా. నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి. ఒకళ్ళ ఆయుష్ ఒకళ్ళు పోసుకొని అక్కర్లే, అందరం యేసయ్య ఆయుష్ పోసుకొని బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ మరణ దినం రబ్బర్ పెట్టి చెరిపేసి కొత్త డేట్ రాయాలనో, అప్పుడు రబ్బర్తో చెరిపేసి ఓ 10 ఏళ్ళు అవతల 15 అవతల కొత్త డేట్ రాయడానికే యేసు మరణమును గెలిచి లేచాడు. మరణము తప్పించుట యెహోవా వశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన 6 రోజులు కూడా ఉండడని డాక్టర్ గారు చెప్పి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 సంవత్సరాలు. చాలామంది రహస్యంగా బాధపడుతున్నారు. వీడు స్వస్థత పొందకపోయినా బాగుండు, మళ్ళీ 3 గంటలు కూర్చోబెడుతున్నారు మమ్మల్ని. కానీ ఒకటి, దేవుని శక్తో ఏమో కానీ నాకు వెంటకల్లంతా ఊడిపోయి గుండె అయినప్పుడు, బాగోలేనప్పుడు కూడా అప్పుడు కూడా 2 గంటలు మాట్లాడా. ఎందుకంటే మాట్లాడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు కానీ నేను కాదు. నా లుక్స్ మారినాయి అంతే. నా రూపం మారింది, బోడిగుండైంది, మళ్ళీ వెంట్రుకలు వచ్చినాయి, లావయ్యాను, సన్నమయ్యాను. ఎన్ని రకాలుగా రూపం మారినా దర్శనము మారలేదు, జీవితాశయము మారలేదు, అభిషేకము మారలేదు, కత్తికి పదును మారలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిజ్కియా దేవుడు ఇవాళ రంజితోఫిర్ యొక్క దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడు కూడా కనుక మనం నిలబడి దేవుని స్తుతిద్దాం. ప్రభువా, మా ఆయుష్కాలములను పెంచడానికి సమర్థుడవు నీవు, మరణము తప్పించడానికి సమర్థుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, నీ దాసుని బ్రతికించినందుకు నీకు వందనాలు. నన్ను కూడా నీ ప్రణాళిక కోసం బ్రతికించమని అడగండి. అందరు అడగండి. యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ లాంగ్ లైఫ్. హీ ఈజ్ విల్లింగ్ టు గ్రాంట్ యూ ఎ వెరీ బ్లెస్సెడ్ లాంగ్ లైఫ్. మనందరం బ్రతుకుదాం. ఎవరు వెళ్ళిపోవద్దు. కడబోర ధ్వనించేదాకా సువార్త ప్రకటిస్తూ, ఆత్మలు సంపాదిస్తూ, సత్యాన్ని స్థాపిస్తూ, యెజబెలు కార్యాలు నాశనం చేస్తూ యేసయ్య వచ్చేదాకా బ్రతికే ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.